ఎక్కువ మట్టుకు ఈ జాకెట్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఒక ఫార్ములా వైజ్గా కట్ చేయండి. ఒకటి రెండు మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయంటే నేను చెప్పినట్టుగా కట్ చేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసేసి కస్టమర్ ఇచ్చిన కొలత జాకెట్లో ఉన్నట్టుగా ఫ్రంట్ పార్ట్ రెడీ అవ్వట్లేదండి అనుకునే వాళ్ళకి ఈ వీడియోలో మంచి టిప్ అయితే దొరుకుతుందండి. అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సరిగ్గా రావట్లేదు అనుకున్నప్పుడు ఎక్కువ మట్టుకు ఏం చేస్తాం, ఈ ఫ్రంట్ పార్ట్ కప్పు షేప్ రెడీ చేసే దగ్గర చాలా వరకు అయితే జాగ్రత్తలు తీసుకుంటామండి. ఇది మంచిదే. కాకపోతే ఈ పై పార్ట్ రెడీ చేసిన తర్వాత కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయాల్సి ఉంటుంది కదా, ఈ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్ చేస్తే కనుక ఈ పైన రెడీ చేసిన కప్పు షేప్ కూడా పర్ఫెక్ట్గా రాదు, ఆది జాకెట్లో ఉన్నట్టుగా రాదనమాట. సో అట్లాంటప్పుడు ఆది జాకెట్ ప్రకారంగా షేప్ బెల్ట్ మనం ఎట్లా రెడీ చేసుకోవాలి, ఖర్చులు అవన్నీ ఎట్లా యాడ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఒకవేళ ఆది జాకెట్ ప్రకారంగా కాకుండా ఇంకా మెజర్మెంట్ ప్రకారంగా షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి, మరి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు పై పార్ట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలా, ఈ టిప్ కూడా ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఈ డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం వీడియోని లాస్ట్ వరకు చూడండి. అయితే చూడండి, ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం, హ్యాండ్ కట్ చేసుకున్నాం, ఫ్రంట్ పార్ట్ వరకు పై పార్ట్ వరకు అయితే కట్ చేసినాం. అయితే షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు మనం చేయాల్సింది ఏంది, ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ కరెక్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఎంత తగ్గింది ఆ తగ్గిన దానికి ఖర్చులు యాడ్ చేసుకొని షేప్ బెల్ట్ కట్ చేసుకుంటాం, మీకు అందరు కూడా తెలుసు కదా. అయితే ఇప్పుడు ఈ జాకెట్లో చూడండి, బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి ఈ విధంగా కింది వరకు ఉంది, ఫ్రంట్ పార్ట్ లెంత్ వచ్చేసి జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే పైకి ఉంది. మామూలుగా మనం షేప్ బెల్ట్ అనేది ఒక 2 ఇంచులు 1.5 ఇంచ్ అనేది షేప్ బెల్ట్ పెడతాం. ఇక్కడ చూడండి జస్ట్ హాఫ్ ఇంచ్ మాత్రమే డిఫరెన్స్ ఉంది ఇక్కడ. సో దీని అర్థం ఏంది, వీళ్ళకి కొంచెం చెస్ట్ అనేది హెవీగా ఉంది, హెవీ చెస్ట్ పర్సనాలిటీ ఉన్న కస్టమర్ అని మనం అర్థం చేసేసుకోవాలి. మరి హెవీ చెస్ట్ ఉన్నంత మాత్రంలో చెస్ట్ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది కదా అని చెప్పి షేప్ బెల్ట్ మరి తగ్గించి పెడతామా లేదంటే రెగ్యులర్గా ఉన్నట్టుగా పెడతామా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ మెజర్మెంట్ ప్రకారంగా ఎట్లా పెట్టాలి అనేది నేను లాస్ట్లో చూపిస్తాను. ఫస్ట్ ఆది బ్లౌజ్ ప్రకారంగా ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను. ఫస్ట్ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం బ్లౌజ్ అంతా కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లాత్ మిగులుతుంది కదా ఓపెన్స్ ఉన్న వైపున, ఈ ప్లేస్లో మనకు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే టేప్ తీసుకొని ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదండి, బ్యాక్ పార్ట్లో ఈ లూజ్ మొత్తం ఎంత ఉందో ఒకసారి కొల్చండి. అది షేప్ ఆది బ్లౌజ్ ప్రకారంగా చూడాల్సిన పనే లేదు, ఇక్కడ వరకు చూసుకోండి 11.5 ఇంచులు ఉంది, అదే 11.5 ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. సో ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ చివరన హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ ఇలా. ఇప్పుడు అదే 11.5 ఇంచులని ఇక్కడ పెట్టేసుకోండి. తర్వాత మనకి ఇక్కడ ఎంత ఉంది 1.5 ఖర్చు పెట్టినాం, ఇక్కడ సేమ్ 1.5 ఖర్చుని ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. తర్వాత మనకి ఇప్పుడు ఆది జాకెట్లో చూసుకుంటే ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి కుట్టడానికి ఒక 1/2 ఇంచు ఉంటుంది లోపల. అయితే మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు మీకు చూపించిన ఇక్కడ ఒక 1/2 ఇంచు ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చు తీసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పి. అయితే ఇక్కడ పై పార్ట్కి ఏ విధంగా అయితే ఖర్చు తీసుకుంటామో ఇక్కడ షేప్ బెల్ట్ కూడా పై పార్ట్తో పాటుగా ఫోల్డింగ్ అవుతుంది లోపలికి. సో దీంట్లో కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంటుంది. సో దీనికి ఏం చేస్తారంటే వచ్చిన మెజర్మెంట్ ఇక్కడ వరకు ఉంది కదా, ఒక 1/2 ఇంచు దీనికి ఖర్చు కోసం తీసేసుకోండి. ఇలా ఫస్ట్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఆది జాకెట్లో ఉన్నట్టుగా షేప్ బెల్ట్ని ఎట్లా డ్రా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని ఏం చేయండి, హుక్సుల పట్టి పార్ట్ని తీసుకోండి. మీకు ప్రతిసారి కూడా చెప్తున్నా, ఫ్రంట్ పార్ట్ రెడీ చేసేటప్పుడు ఏదన్నా కానివ్వండి హుక్సుల పట్టి పార్ట్ని తీసుకోవాలి. దీన్ని ఇట్లా స్ట్రైట్గా వచ్చేలా ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ మనకి ఇక్కడ షేప్ బెల్ట్ పై పార్ట్ విడిపోతున్న ఈ కుట్టు ఉంది కదా, కుట్టు దగ్గర ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి ఇట్లా. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి కింద వరకు మెజర్మెంట్ ఎంత ఉందో చూసుకోండి. మనకి ఇక్కడ ఎంత ఉంది 3 ఇంచులు ఉంది. ఇప్పుడు ఈ 3 ఇంచులకి మనం 1 ఇంచు కలపాలి. మీరు అనుకోవచ్చు అన్న 1 ఇంచ్ ఎందుకు కలపాలి అని చెప్పి. అయితే ఇప్పుడు పై పార్ట్కి కింద షేప్ బెల్ట్ అటాచ్ చేయడం కోసం 1/2 ఇంచు ఖర్చు. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ లోపల వైపున ఫోల్డింగ్ చేయడానికి ఒక 1/2 ఇంచు ఖర్చు. ఈ పై పార్ట్ కోసం ఆల్రెడీ మనకు పై పార్ట్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అని చెప్పేసి ఎక్స్ట్రా తీసుకున్నాం మనం. ఇదిగోండి ఇక్కడ చెస్ట్ లెంత్ వచ్చిన దానికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. ఎందుకు, పై పార్ట్ షేప్ బెల్ట్ అటాచ్ చేయడానికి 1/2 ఇంచు ఖర్చు కావాలి అని చెప్పి. అదే 1/2 ఇంచు సేమ్ షేప్ బెల్ట్ కూడా తీసుకోవాలి. మనకి ఇప్పుడు ఇక్కడ 3 ఇంచులు వచ్చింది కదా, ఈ 3 ఇంచులకి 1 ఇంచ్ కలిపి 4 ఇంచులు వచ్చేలాగా కింద నుంచి మార్కింగ్ చేసుకోండి ఇలా. ఇది ఎక్కడ రెడీ అవుతుంది, ఇది హుక్సుల పట్టి వైపున రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి హుక్సుల పట్టి వైపున మెజర్మెంట్ తీసుకున్నాం 3 ఇంచులు, ఇది హుక్సుల పట్టి వైపున వస్తుంది. ఒక చిన్న గిట్ల ఘాటు పెట్టుకొని ఇక్కడ చిన్న ఘాటు పెడతాం గుర్తుంచడం కోసం.
అయితే ఇప్పుడు ఈ చివరి వైపున ఎంత తీసుకోవాలి? మనకి ఇక్కడ 1.5 ఖర్చు ఉంది కదా, ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ వరకు మెజర్మెంట్ ఎంత ఉంది చూడండి, 1.5 ఉంది. అయితే ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ మార్చాలి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇట్లా రావద్దు, కొంచెం కరువు తిరగాలి, పైకి రావాలి. కానీ నేను చెప్పిన మీకు స్టార్టింగ్ దగ్గర నుంచి కొలత జాకెట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ ఉన్నది తీసుకోండి, దాంట్లో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్ అచ్చు గుద్దినట్టుగా మనం రెడీ చేయాలి అని చెప్పి. సో ఇప్పుడు ఇది కనుక ఫిట్టింగ్ లేని జాకెట్ తీసుకురనుకోండి, మీరు కుట్టేది కూడా ఫిట్టింగ్ లేకుండానే వస్తుంది. ఫిట్టింగ్ ఉన్న జాకెట్ తీసుకోండి. సరే ఒకవేళ దీంట్లో ఈ సైడ్న ముడతలు వస్తున్నాయి, మరి ఏమేమి చేంజెస్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు లాస్ట్లో చూపిస్తాను. ఇక్కడ మాత్రం 1.5 ఉంది, 1.5 ఖర్చు దగ్గర. ఇప్పుడు ఇదే 1.5కి మళ్ళీ ఖర్చు యాడ్ చేసుకోవాలి, సేమ్ 1 ఇంచ్. ఇక్కడ 3 ఇంచులకు 1 ఇంచ్ కలిపి 4 ఏ విధంగా అయితే తీసుకున్నామో 1.5కి మళ్ళీ 1 ఇంచ్ కలిపి 2.5 ఇంచులు వచ్చేలాగా ఈ 1.5 ఖర్చు దగ్గర పెట్టుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కలిపేసుకుంటూ లైన్ డ్రా చేయాలి. చాలా మంది ఇట్లా స్కేల్ పెట్టేసుకొని గీత గీసారు, ఇట్లా గీయొద్దండి, డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ ఏ విధంగా చేసుకోవాలి అంటే స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక పెద్ద సైజు, ఇప్పుడు నడుము లూజు 35 పైన ఉంది అంటే 34 పైన అట్లా ఉంది కదా. సో ఇక్కడ ఏం చేయండి, 4 ఇంచులకు మార్కింగ్ చేయండి. 30 కంటే తక్కువ ఉంది అంటే 3.5 3.30 పెట్టుకోవచ్చు. 30 కంటే ఎక్కువ ఉంది అంటే 4 ఇంచులు. ఒకవేళ 36 కంటే ఎక్కువ ఉంది అంటే 4.5 అట్లా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒక 4 ఇంచులకు మార్కింగ్ చేసి ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ మనకి టోటల్గా ఎంత వచ్చింది, 4 ఇంచులు వచ్చింది. వచ్చిన దానిలో 1 ఇంచు తగ్గించి ఇక్కడ పెట్టేసేయండి 3 ఇంచులు ఇలా. ఇప్పుడు ఈ 3 ఇంచుల్లో ఇక్కడ 1/2 ఇంచు ఖర్చు పోతుంది, ఈ కింద నుంచి ఒక 1/2 ఇంచు ఖర్చు పోతుంది. సో మొత్తం 1 ఇంచు పోను మనకి ఇక్కడ 2 ఇంచులు రెడీ అవుతుంది. షేప్ బెల్ట్ ఎవరికైనా సరే 2 ఇంచులు రెడీ కావాలి. చెస్ట్ ఎక్కువ ఉన్నా సరే, చెస్ట్ తక్కువ ఉన్నా సరే, ఎట్లా ఉన్నా షేప్ బెల్ట్ కోసం అని చెప్పి 2 ఇంచులు ఫోల్డింగ్ చేసి డ్రా చేసుకోవాలి యాక్చువల్గా. కానీ మీకు కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా చెప్పడం కోసం నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ డ్రా చేసేటప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేయకుండా డైరెక్ట్ చూపించిన. కానీ షేప్ బెల్ట్ అనేది ఒక 2 ఇంచులు ఫోల్డింగ్ చేస్తాం, అదే 2 ఇంచులు మళ్ళీ రెడీ అవ్వాలి. సో 3 ఇంచులు తీసుకుంటాం, కుట్టేసరికి 2 ఇంచులు రెడీ అవుతుంది. ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా చేసుకోవాలి అంటే ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ వరకు, తర్వాత ఇక్కడ నుంచి కొంచెం కొంచెం మార్కింగ్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు కలిపేసుకొని దీన్ని ఇదిగోండి ఈ విధంగా కొద్దిగా పైకి తీసుకోండి చివరి వరకు. ఇది 1.5 ఖర్చు. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా మనం కట్ చేసుకుంటే మనకి ఇక్కడ 2 షేప్ బెల్ట్లు వచ్చేస్తాయి. కట్ చేసుకున్న ఈ 2 షేప్ బెల్ట్ పీసులను మళ్ళీ ఇటువైపున పెట్టేసుకొని ఇంకొక 2 కట్ చేసుకోవాలి. 4 షేప్ బెల్ట్ పీసులు ఆది జాకెట్లో ఉన్నట్టుగా ఎగ్జాక్ట్గా వచ్చేస్తాయి మనకి. సరే ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తాను నేను. తర్వాత మీకు ఇందాక చెప్పిన ఒకవేళ కొలత జాకెట్లో ఏవైనా మిస్టేక్స్ ఉన్నాయి, వాటిని ఎట్లా సరి చేయాలి అనేది చూపిస్తా. పై పార్టీని ఎట్లా సరి చేయాలి, ఈ షేప్ బెల్ట్ కూడా ఎట్లా సరి చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తా. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు 2 వచ్చినాయి కదా, ఈ 4 ఇంచులు ఏదైతే ఉందో ఇక్కడ చిన్న ఘాటు పెట్టండి, మనకు గుర్తుంటుంది. పొరపాటున ఇటు తిరిగేసి జాయిన్ చేయకుండా ఇటువైపు అనేది ఉక్సుల పట్టి రావాలని గుర్తుంటుంది. ఇప్పుడు ఈ పీస్ ఇట్లా పెట్టేసుకొని ఇంకొక 2 కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని నేను కట్ చేస్తానండి, కాసేపు దీన్ని పక్కన పెట్టిద్దాం. మీకు ఇందాక చెప్పిన కదా, ఒకవేళ పైపాట కరెక్ట్గా లేకుంటే మనం ఎట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పి నేను జస్ట్ రఫ్గా చూపిస్తాను. వేరే ఒక క్లాత్ పెట్టేసి దీనిపైన చూపిస్తాను. మీకు నార్మల్గా బ్లౌజుల్లో స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వస్తుంది, కటింగ్లోనే మిస్టేక్స్ వస్తాయి అనుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ పేపర్స్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా మీరు టైలరింగ్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అంటే సీక్వెల్గా నేర్చుకోవాలి అనుకుంటే మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చండి. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి. అయితే ఇక్కడ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోండి. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీకు ఇందాక చెప్పిన ఏది మనకి బ్లౌజులో ఈ సైడున ఎక్కువ మందికి ముడతలు వస్తాయి. ఇదిగోండి ఇట్లుంది కదా, ఈ సైడ్ పార్ట్లో ఎక్కువ ముడతలు వస్తాయి. ముడతలు రాకుండా ఉండాలంటే ఈ లెంత్ తగ్గించాలి. ఇక్కడ నుంచి ఈ షేప్ బెల్ట్ వరకు ఉన్న ఈ లెంత్ని కొంచెం అంత తగ్గిస్తే ఈ ముడతలు రావు. అది ఎక్కడ తగ్గించాలి, చంక దగ్గర తగ్గించొద్దు, మళ్ళీ చంక లూజ్ అయిపోతుంది. షేప్ బెల్ట్ దగ్గర మనం తగ్గించాలి. అది ఎంత తగ్గించాలి అనేది ఇప్పుడు పై పార్ట్లో చూపిస్తా. మనకు యాక్చువల్గా ఇట్లా పెట్టుకున్నప్పుడు ఈ చివరి నుంచి ఎంత వచ్చింది మనకు, ఇదిగోండి ఇట్లా పెట్టుకున్నప్పుడు 1.5 వచ్చింది ఇక్కడ చిన్నగా. సో దీన్ని ఏం చేయాలంటే మనం ఈ చివరి నుంచి 2.5 వచ్చేలాగా తీసుకోవాలి. ఇక్కడ ఇదిగోండి ఇట్లా 2.5 ఇంచులు వచ్చేలాగా తీసుకొని ఈ మెయిన్ డాట్ ఇక్కడ నుంచి మనకి కంటిన్యూగా వచ్చేసింది, మెయిన్ డాట్ వెడల్పు వరకు వచ్చేసింది. దీన్ని ఇట్లా ఏదైతే డ్రా చేసినామో దీన్ని ఏం చేయాలంటే స్కేల్ పెట్టేసుకొని ఇలా డ్రా చేయాలి. ఇదిగోండి ఇలా ఇక్కడి నుంచి ఈ విధంగా క్రాస్ తీసేసుకుంటే ఈ లెంత్ తగ్గిపోతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ తగ్గించిన దాన్ని షేప్ బెల్ట్లో కలిపేస్తాం, మళ్ళీ మనం ఈ లెంత్ కరెక్ట్ వచ్చేస్తుంది. కానీ పై పార్ట్లో ఈ లెంత్ ఉన్న ఇంత పెద్ద లెంత్ని మనం తగ్గించి చిన్నగా చేయాలి. సో ఇక్కడ ఏమవుతుందంటే క్రాసులు ముడతలు లేకుండా పర్ఫెక్ట్ వస్తుంది. పై పార్ట్లో ఈ అడ్జస్ట్మెంట్ ఖచ్చితంగా చేయాలి. ఏది
కొలత జాకెట్లో ఈ సైడున ముడతలు వస్తున్నాయి, ఫ్రంట్ పార్ట్లో ఇంకేదో లూజుగా ఉంది సైడున అనుకుంటే అడ్జస్ట్మెంట్. మరి ఇప్పుడు పై పార్ట్లో ఉన్న లెంత్ కంటే కూడా ఇట్లా పైకి తీసుకున్నాం కదా, మరి షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు ఏ విధంగా తీసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఏం చేయండి, ఇప్పుడు రఫ్గా చూపిస్తాను మీకు. సేమ్ ఇందాక చెప్పినట్టుగానే 11 ఇంచులు ఏదైతే ఉందో అదే 11 ఇంచులకు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా సేమ్ మనకు ఖర్చు ఎంత పెట్టినా 1.5 పెట్టినాం కదా, ఇదే 1.5 వచ్చేలాగా ఇక్కడ కూడా ఒక లైన్ డ్రా చేయండి. తర్వాత ఇక్కడ ఉక్సుల పట్టి కాజా పట్టి ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు డ్రా చేయండి. ఇక్కడ వరకు రెగ్యులర్గానే మీరు డ్రా చేసి ఇందాక చూపించిన ప్రకారంగానే దీంట్లో అడ్జస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలంటే ఇప్పుడు ఇటువైపు ఎంత వచ్చింది మనకు జాకెట్లో 3 ఇంచులు వచ్చింది కదా, 3 ఇంచులకు 1 ఇంచు కలిపి 4 ఇంచులు ఎగ్జాక్ట్గా పెట్టేసేయండి. ఇక్కడ ఇది 4 ఇంచులు ఉక్సుల పట్టి వైపున జాయింట్ అవుతుంది. ఈ చివరిని ఏం చేసినాం, ఇందాక దీంట్లో చూసుకుంటూ మనకి ఎంత 1.5 మాత్రమే సైడ్కి వస్తే 2.5 పెట్టేసినాం. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చివరి నుంచి ఎంత 2.5 తగ్గించిన మనం ఈ 2.5కి 1 ఇంచు కలిపి 3.5 పెట్టాలి. ఇదిగోండి ఇక్కడ ఎగ్జాక్ట్గా 3.5 వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లో కూడా 1/2 ఇంచ్ ఇటు పోతుంది, 1/2 ఇంచ్ ఇటు పోయి మనకి 2.5 రెడీ అవుతుంది. ఇక్కడ ఎంత తగ్గించినాం, 2.5 తగ్గించినాం. ఇదే 2.5 ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇంకా దీంట్లో అట్లా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సేమ్ ఇక్కడ నుంచి ఇందాక చెప్పిన విధంగానే 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేయండి. సైజుని బట్టి 3.5, 3.35 అట్లా వస్తుంది. ఇది పెద్ద సైజు కాబట్టి 4 ఇంచులు తీసుకున్నాం. ఇప్పుడు ఈ 4 ఇంచులకి కింద నుంచి 3 ఇంచులు పెట్టేసేయండి. ఇక్కడ ఎంత వచ్చింది, 4 వచ్చిందిగా, ఒక 1 ఇంచు తగ్గించి 3 ఇంచులు పెట్టండి. సేమ్ 1/2 ఇంచు కింద 1/2 ఇంచు పైన బోను మధ్యలో 2 రెడీ అవుతుంది. ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇదిగోండి ఈ విధంగా డౌన్ చేసుకుంటూ షేప్ బెల్ట్ మార్కింగ్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ రావాల్సిన విధానం ఇది. చెస్ట్ ఎక్కువ ఉంది, చెస్ట్ తక్కువ ఉంది, అవన్నీ సంబంధం ఉండదు ఇంకా దీనికి. ఇక్కడ నుంచి కొంచెం పైకి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకుంటాం. ఇది ఇప్పుడు ఈ చివరిని ఎంత తీసుకున్నాం మనం, 3.5 తీసుకున్నాం. అంటే 2.5 తగ్గించినాక దానికి 1 ఇంచ్ కలిపి 3.5 తీసుకున్నాం. పై పార్ట్లో ఈ సైడున ముడతలే కాదండి, పై పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ హ్యాండ్ పీస్ కానీ చాలా వరకు కస్టమర్ ఇచ్చిన జాకెట్లో మిస్టేక్స్ ఉన్నాయండి. మరి ఈ మిస్టేక్స్ అన్ని సరి చేసుకుంటూ కస్టమర్ బ్లౌజ్ని ఎట్లా అడ్జస్ట్మెంట్ చేయాలి అంటే 1-2 అడ్జస్ట్మెంట్స్ అన్ని మీరు కస్టమర్ జాకెట్ చేయొచ్చు. చాలా మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఒక ఫార్ములా వైజ్గా మీరు కట్ చేసుకోవాల్సి ఉంటుంది. మన వేద టైలర్స్ ఛానల్లో వేద టైలర్స్ బ్లౌజ్ కటింగ్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. మీకు వేద టైలర్స్ ఛానల్లో ఉన్న చాలా బ్లౌజ్ కటింగ్ వీడియోస్ వస్తాయి. మీకు నచ్చిన వీడియో ఒకటి చూడండి, దాంట్లో మెథడ్ అర్థం చేసుకుంటూ ఒక బ్లౌజ్ మీదే మీరు కుట్టుకొని చూడండి. మీకు ఎట్లాంటి చేంజెస్ కనబడతాయి, అసలు ఫిట్టింగ్ ఎట్లుంటుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్రకారంగా చూసుకోండి. ఎక్కువ మట్టుకి జాకెట్లో మిస్టేక్స్ ఉన్నాయి అంటే ఒక ఫార్ములా వైజ్గా కట్ చేయండి. 1-2 మాత్రమే మిస్టేక్స్ ఉన్నాయంటే నేను చెప్పినట్టుగా కట్ చేసి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే ఇది మీకు ఫ్రంట్ పార్ట్లో సైడ్న ముడతలు వచ్చినా ఏమైనా తగ్గించాలంటే ఏందనేది షేప్ బెల్ట్ దగ్గర చూపించిన. బట్ ఇప్పుడు మనము ఇది షేప్ బెల్ట్ అంతా కూడా ఏ విధంగా కట్ చేసుకున్నాం, కొలత జాకెట్ ప్రకారంగానే మనం షేప్ బెల్ట్ కట్ చేసుకున్నాం. పై పార్ట్ని బేస్ చేసుకొని ఇట్లా. ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. ఇది ఇంకా ఇది వచ్చేసి హ్యాండ్ పీసు. అయితే బ్యాక్ పార్ట్లో కూడా చాలా మంది మిస్టేక్ చేస్తుంటారు కదా. సో బ్యాక్ పార్ట్లో మిస్టేక్స్ పోకుండా ఈ చిన్న ముక్కను తీసుకుంటాం ఇక్కడ. తర్వాత ఇక్కడ బ్రాడ్ ఎంత తీయాలి, డీప్ ఎంత తీయాలి, ఖర్చులు ఎంత యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియో ఉంది. బ్యాక్ పార్ట్కి సంబంధించే టిప్స్తో సహా చాలా క్లియర్గా చెప్పించిన. అదేవిధంగా ఇక్కడ కూడా హ్యాండ్ పీస్లో కూడా అడ్జస్ట్మెంట్స్ చాలా ఉంటాయి. ఏ విధంగా మనం ఖర్చులు అన్నీ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా చూపించినండి. ఈ పై పార్ట్ ఇవన్నీ కూడా దీనికంటే ముందు వీడియోస్లో ఉన్నాయి. మీరు ఒకవేళ బ్లౌజ్ కటింగ్ మా బ్లౌజ్ మేమే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అనుకుంటున్నాము అనుకుంటే సీక్వెల్గా క్లాస్ 1, క్లాస్ 2 అని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. వీడియో చూస్తూ వీడియోలో చెప్పినట్టుగా మీరు కట్ చేసుకోండి. స్టిచ్చింగ్ ప్రాసెస్ కూడా ఉంటుంది. క్లాస్ 6, క్లాస్ 7 వరకు ఉంటాయి. అక్కడ వరకు మీరు చూసుకోండి. ఉక్సులు, కాజాలు, నడుం బెల్ట్, హెమ్మింగ్ ఇవన్నీ కూడా మీకు అక్కడ ఏం చూపించాను. ఎందుకంటే వాటికి సంబంధించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, మీకు వస్తుంది కూడా. మెయిన్ ఏంటంటే స్టిచ్చింగ్ మీకు రావాలి. ఒక 8 క్లాసెస్ వరకు మీరు కంటిన్యూగా చూడండి. మీ జాకెట్ మీరు ఈజీగా కట్ చేసుకోగలుగుతారు. ఓకేనా. అయితే ఇప్పుడు కొలత జాకెట్ని బేస్ చేసుకొని కొలత జాకెట్లో షేప్ బెల్ట్ ఏ విధంగా ఉంది, ఈ షేప్ బెల్ట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ షేప్ బెల్ట్కి ఖర్చులు అవన్నీ యాడ్ చేసుకుంటూ ఎట్లా మనం కట్ చేసుకుంటాం అనేది మీకు క్లియర్గా అర్థమైంది కదా. దాదాపు చాలా మంది ఈ షేప్ బెల్ట్ పైన కామెంట్స్ చేసిరు కదా. సో మీ డౌట్స్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నానండి. మీరు ఏమైతే కామెంట్స్ పెట్టిరో వాటిని బేస్ చేసుకొని నేను చెప్పిన. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ కామెంట్స్ రాయండి. స్టిచ్చింగ్లో ఏమన్నా ఉంటే నేను అడ్జస్ట్మెంట్స్ మీకు చెప్తాను. ఓకేనా. సో ఈ వీడియోలో చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీకు యూజ్ అయితే అనుకుంటే కనుక వీడియోకి మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి కాదు, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ సింబల్లో పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసుకోండి. ఏదో ఒక చిన్న చిన్న టిప్స్ వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.